అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త ప్రకటన సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా 2 నెలల్లోగా పర్మనెంట్ చేయండి అని చెప్పేసి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో హైకోర్టు తీర్పు ప్రకారంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా తక్కువ జీతంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీగా వ్యాఖ్యానించింది. ఉద్యోగులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని, కానీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికను నియమించడాన్ని తాము గమనించామని జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ శుభేందు సామత్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత రెగ్యులర్ ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నారని, కానీ రోజువారీ వేతన జీవులుగా ఉంచడం సరికాదన్నారు. 2 నెలల్లోగా పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ఏపీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడానికి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శ యజమానిగా ఉండాలని వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. వివిధ శాఖల్లో ఉద్యోగాలను శాశ్వత ప్రతిపాదికన కాకుండా అర్హులున్నా సరే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన తక్కువ వేతనాలకు నియమించడం సరికాదని అభిప్రాయపడింది. గతంలో ఎన్నో సందర్భాల్లో తమను క్రమబద్ధీకరించాలని కోరితే సాకులు చెప్పడం సరికాదన్నారు. సాంకేతిక కారణాలు, నియామకాలు సక్రమంగా జరగలేదని చెప్పడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఇలా సాకులు చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హక్కులను నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం తెలిపింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, వాచ్మెన్లు, గార్డెనర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్, డ్రైవర్ల వంటి పలువురు ఉద్యోగులు 2018లో ఏపీఏటీ ఆశ్రయించారు. వీరితో పాటుగా తెలుగంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఏటీఏను ఆశ్రయించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైన తమనందరినీ కూడా క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ పిటిషనర్లకు క్రమబద్ధీకరణకు అర్హులు కారని ఏపీపీటీ పిటిషన్లు కొట్టేసింది. దీంతో ఉద్యోగులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.